కుటుంబ సభ్యుల్ని బిచ్చని వాడితే కూడా నువ్వు నోరు మూసుకొని ఊరుకున్నావంటే ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని నువ్వేమి రన్ చేస్తావు రాష్ట్రాన్ని అని అడుగుతున్నాను. అసలు మహిళా హక్కులు దీని మీద ఏమంటే ఉమెన్ కమిషన్లో ఇలాంటి వాటి మీద 100 కొలది మేము కంప్లైంట్స్ ఇవ్వచ్చు. కానీ ఉమెన్ కమిషన్ ఒకటి ఉందని కానీ ఉమెన్ గౌరవాన్ని కాపాడాలని కానీ ఒక చిన్న అవగాహన కూడా లేని పరిస్థితుల్లో ఉమెన్ కమిషన్ ఉంది. ఉమెన్ కమిషన్ సభ్యులు ఉన్నారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే గోరంట్ల మాధవ్ అనేవాడు గుడ్డలొప్పదీసి ఎంత అశ్లీలమైన వీడియో ఈ మధ్యకాలంలో వస్తే అది సంచలనం సృష్టించి సాక్షాత్ ఎంపీలే ఇలా చేస్తే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుంది, అసలు ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి దిగజారి ప్రవర్తిస్తే అసలు సమాజం ఎట్టిపోతుంది అనే దాని మీద బోల్డ్ అనే డిబేట్స్ జరిగినాయి. సిగ్గు లేకుండా ఇప్పుడు షర్మిల గారిని కూడా అలా మాట్లాడితే మామూలు సామాన్య యువత పరిస్థితి ఏంటి? ఇవాళ ఎంతమంది యువతులండి ఆల్ ఆఫ్ సడన్ చనిపోతున్నారు, మర్డర్లకు గురవుతున్నారు, మానభంగాలకు గురవుతున్నారు. ఉద్యోగం సద్యోగం లేకుండా వాళ్ళు పాపం చిన్న చిన్న ఉద్యోగాన్ని నమ్ముకొని వెళ్తే అక్కడ భద్రత లేకుండా అక్కడ మూకుమ్మడి మానభంగాలకు గురవుతూ ఉన్నారు. సో ఈ పరిస్థితులన్నీ నువ్వు దగ్గరుండి ఈ రోజారెడ్డి, శ్రీరెడ్డి, నీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు బూతులు తిట్టే ఒక బ్యాచ్ని పెట్టుకున్నావు కదా, వాళ్ళ ద్వారా పోయినటువంటి ఒక చెడు సంకేతం ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని చెప్పడానికి నేనేం భయపడలేదండి. కానీ ఒకటి చెప్తున్నాను సార్, ఆయన అంతిమ గడియలు దగ్గర పడినాయి. ఈ అధికార దుర్వినియోగం ఏదైతే ఉందో అదే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి జనం దాన్ని ఆయుధంగా తీసుకొని ఓటు రూపంలో 3 నెలల్లోనే ఎలక్షన్కి వచ్చి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అసంఘటిత వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సంఘటితం చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. దాన్ని మళ్ళీ వ్యవస్థీకరించడానికి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈరోజు పూనుకున్నారు. ఆయన వల్ల మాత్రమే సాధ్యమని చెప్పే క్రమంలో మేమందరం విగరస్గా పనిచేస్తూ ఉన్నాం. రౌండ్ ది క్లాక్ మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే మంచి వాళ్ళు బాగుంటే, మంచి పరిపాలన అందించే వాళ్ళు బాగుంటే మొత్తం ఎంటైర్ ప్రజానీకం బాగుంటుంది అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి స్త్రీలు జనతా వస్త్రాలని చీరల దగ్గర నుంచి చక్కటి సెంటిమెంట్స్తో కూడినటువంటి పథకాలను తీసుకొచ్చి అందరూ నవ్వుతూ హాయిగా బ్రతుకుతూ మా నాయకుడు బాగున్నాడు కాబట్టి మేము బాగుంటామని ఒక భరోసాతో బ్రతికిన చరిత్రను మనం చూసాం. ఆ తర్వాత అఫ్కోర్స్ సాక్షాత్తు మీ నాన్నగారు గౌరవనీయులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము భద్రతగా ఉంటాము. ఆయన ప్రతిపక్షంగా ఉన్న పాలకపక్ష నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు కూడా చాలా హుందాగా రాజకీయాలు చేశారు. వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫాదర్? యువర్ ఫాదర్ నెవర్ డిపెండెడ్ అపాన్ ది పేటీఎం బ్యాచ్. మీ ఫాదర్ చక్కటి రాజకీయాలు చేశారు. ఎప్పుడైనా తొట్టుపాటుతో ఏదైనా రాజకీయాల్లో అదనమైన మాటలు వాడినా లేకపోతే కొంచెం వక్రీకరించి మాట్లాడినా కూడా దానికి క్షమాపణ చెప్పే పెద్ద మనసును ప్రదర్శించుకున్నారు మీ నాన్నగారు. ఏమి నేర్చుకున్నాం మీ నాన్నగారి దగ్గర నుంచి అని అడుగుతున్నాను. కాబట్టి ఏంటంటే వీటన్నిటికీ మించి అసలు ఎక్కడ ఒక్క మాట కూడా తొట్టుపాటు లేకుండా రాజకీయాన్ని నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఆయన్ని క్షుణ్ణంగా చూసాము, అవినీతి రహితంగా. అట్లాగే ఎక్కడ కూడా ఒక మనిషిని వ్యక్తిగతంగా దూషించి వాళ్ళని మనస్తాపం కల్పించే రాజకీయాలు ఏనాడు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వాన్ని పెంచడానికి నువ్వు ఏనాడైనా ప్రయత్నించావా? అఫ్కోర్స్ నేను ఒకటి చెప్తున్నానండి, ఈ 151 మంది ఎమ్మెల్యేలలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, చాలామంది విఘ్నత కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏనాడు మాట్లాడే అవకాశం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయన చూడటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కల్పించుకున్నాం. అదేనండి, వీళ్ళందరూ ఉప్పెనలాగా ఎందుకు వచ్చేస్తున్నారు బయటికి అంటే వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ విఘ్నతకి, వాళ్ళ హుందాతనమైనటువంటి రాజకీయాలకి ఇబ్బంది కలిగి చివరికి నీకు చెప్పుకోవడానికి ఒక 5 నిమిషాల టైం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ బయటకు వచ్చింది నిజం కాదా? నిజం కాదా? ఈరోజు ఎందుకు వచ్చేస్తున్నారు? నిన్నెందుకు భరించలేకపోతున్నారు? సాక్షాత్తు మీ ఎమ్మెల్యేనే నువ్వు పిలిచి మాట్లాడితే నీ నియోజకవర్గంలో నీ పరిస్థితి బాగోలేదని మీరు వారిస్తే మీ పరిస్థితి బాగుందా రాష్ట్రంలో అని తిరిగి అడిగించుకున్నాను. బహుశా నువ్వే ఫస్ట్ సీఎం కూడా కావచ్చేమో. ఇలా మీ ప్రజాప్రతినిధితో మీరు అనిపించుకోవడం డబ్బు వెదజల్లితే సరిపోతుంది అనే ఒక కోణం కానివ్వండి, లేకపోతే ప్రజాధనం ఏదైతే ఈ రోజున ఎక్కడికక్కడ హోర్డింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 99% ఒకే హోర్డింగ్ కనబడుతుంది, సిద్ధం అని. అది కూడా ప్రజాధనం మేడం, దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, అడుగడుగున సిద్ధం సిద్ధం అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ సిద్ధమని నువ్వు మన జనంలోకి రావయ్యా, సిద్ధమని నువ్వు జనంలోకి రా. దేనికి సిద్ధమో చెప్పు. నువ్వు మాతో పోటీ పట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? మహిళలకు రక్షణ కల్పించిన విషయంలో నువ్వు ఎందరో కల్పించావనే ప్రశ్నకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీ చెల్లి అడిగే ప్రశ్నలకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? జరిగిన
అవాంతరాలు ఏవైతే ఉన్నాయో, ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, జరిగిన ఈ ఘోర కలి ఏదైతే ఉందో వీటన్నిటికి ప్రశ్నలు వేస్తే నీ దగ్గర సమాధానం ఉందా? దానికి నువ్వు సిద్ధమని మేము అడుగుతా ఉన్నావు. ఇవాళ దళితుల మీద నువ్వు చూపించినటువంటి ఆ దమన కాండ ఏదైతే ఉందో దాన్ని నిలదీయటానికి దళితులందరూ ఈరోజు ఏకమయ్యారు. నువ్వు సిద్ధమా? మేము సిద్ధం. మహిళల మీద జరిగిన దాడుల మీద మహిళలందరూ ఈరోజు రోడ్డు మీదకి ఎక్కారు. ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ, అమరావతి మహిళలు కానీ, మొత్తం మహిళా లోకం మొత్తం రోడ్డు మీదకి వచ్చి మా సంగతి ఏంటని ఆల్రెడీ వాళ్ళు సిద్ధమని అడుగుతున్నారు. నేను సిద్ధమని వాళ్ళు చెప్తున్నాను. రా బయటికి రా. ఎన్ని విషయాలకు నువ్వు ఆన్సర్ చేయగలవో మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? మేము అడుగుతున్నాం. మేము సంసిద్ధం. రా కథలు రా అని మేము కూడా తీసుకున్నాం కార్యక్రమం. మేము సంసిద్ధం. 100 ప్రశ్నలు వేస్తాం, ఒక్క ప్రశ్న సమాధానం చెప్పగలుగు. అందుకని ఏంటంటే రాగానే ప్రజావేదిక కూల్చేసిన నువ్వు దేనికి సిద్ధం? రాగానే అమరావతి రాజధాని కాదని చెప్పి మీ నాన్నగారి చరిత్రను కూడా చెడిపేసిన వాడివి. నువ్వు దేనికి సిద్ధం? మేము ప్రశ్న వేస్తే అనేక మంది దళితులు శిరోమండలాల దగ్గర నుంచి, చంపబట్టాల దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ గారు లాంటి వాళ్ళు అమానుషంగా ఒక వైద్యుడిని బజార్లో పిచ్చివాణి చేసి చంపేసిన చరిత్రకి నువ్వు ఆన్సర్ చేయడానికి ఏ రకంగా సిద్ధపడతావని నేను అడుగుతూ ఉన్నాను. సో వీటన్నిటికీ నువ్వు సమాధానాలు చెప్పడానికి నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధం. నువ్వు సిద్ధంగా లేకపోయినా మేము ఆల్రెడీ సంసిద్ధమయ్యాం. మేము జనంలోకి వెళ్ళాం. మీకు దమ్ముంటే నువ్వు జనంలోకి రా. నువ్వు సిద్ధపడి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం నాయకురాలుగా మాత్రమే కాకుండా ఈరోజు ఒక హైకోర్టు లాయర్గా కూడా ఉన్నారు మేడం. నిన్న హైకోర్టు పోలీసుల వ్యవస్థ తీరు మీద వాళ్ళు చాలా ఘాటుగా స్పందించిన పరిస్థితి. మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని బెదిరిస్తే సామాన్యుల పరిస్థితి అసలు మీ మీద కూడా కేసులు పెట్టాలి అని చెప్పి మాట్లాడుతుందంటే ఎన్నో కేసులు మేడం, ఎన్నో ఎగ్జాంపుల్స్. ఎస్సీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన పరిస్థితి, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి తీసుకెళ్లి అర్ధరాత్రులు అరెస్ట్ చేసే పరిస్థితి ఎలా చూడాలి? అవునండి. సవాంగ్ డీజీపీగా ఉండగా సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ సవాంగ్ గారినే ముట్టకాయలేసిందండి అత్యున్నత న్యాయస్థానం. చిన్న స్థాయి పోలీసులను తిట్టడానికి అసలు పేర్లే రావట్లేదు. కాబట్టి ఏంటంటే ఈ రోజున నిర్వీర్యమైపోయిన వ్యవస్థల్లో పోలీసు వ్యవస్థ ముందంజలో ఉంది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన చేయాలనుకున్న అరాచకాలన్నీ చేసేశారు. అయితే ఇక్కడ నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే అండి, పోలీసులు ఒకళ్ళిద్దరు ముగ్గురు బహుశా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆత్మహత్య చేసుకొని ఈ ఉద్యోగాలు చేయలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసులు ఆత్మహత్యల కన్నా పాల్పడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగి దిస్ ఈజ్ అగైనిస్ట్ ది లా సార్, అగైనిస్ట్ ది పోలీస్ సిస్టమ్ అని ఒక్క పోలీస్ అన్న ఎదురొస్తాడేమో అని నేను ఎదురు చూస్తా ఉన్నా. అది జరగల. కాబట్టి ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి పడే శిక్షలో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి ప్రయత్నించినటువంటి ఉన్నతాధికారులు ఏ రంగమైనా సరే వాళ్ళందరూ రేపు కోర్టు ముందు చేతులు కట్టుకొని ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లోనే నేను చెప్పదలుచుకున్నాను. అందులో పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. సో ఆల్ సెడ్ అండ్ డన్ ప్రతి రంగంలో ఉన్న ఉన్నతాధికారులు ఈరోజు తల ఉంచుకొని చేతులు కట్టుకొని ఉన్నత న్యాయస్థానాల ముందు ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితుల్లో పడేసింది జగన్మోహన్ రెడ్డి అయితే పడింది మీరని నేను పోలీసులకు చెప్పదలుచుకున్నాను. కానీ పోలీసులు అంతా తలదించుకొని వ్యవహరించాల్సిన అవసరం లేదండి. దిస్ ఈజ్ అగైనిస్ట్ ది లా అని చెప్పొచ్చు. అలా చెప్పడానికి వీళ్ళు ముందుకు రాకపోవడానికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఐపీఎస్లు ఐఏఎస్లు ఉంది, ఎందుకంటే వాళ్ళు చదివి ఆ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడాలో ఆ కష్టం మొత్తం ఈయన దగ్గర నిర్వీర్యమైపోయి అర్ధరహితం అయిపోయి ఒక కల్ప్రిట్ ఒక అక్యూజ్డ్ దగ్గర మీరు మోకాళ్ళలోని ప్రేయర్ చేస్తున్నారంటే ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకెక్కడ ఉండకూడదు. ఈ రోజున ప్రతి దానిలో అంటే మెగా డిఎస్సీ ఏదో ఇస్తున్నాం మేము అని చెప్పి 6100 పోస్టులు చూపిస్తూ లేదా 600 చిల్లర అటవీ శాఖలో ఉద్యోగాలను చూపిస్తూ మేము ఏదో నోటిఫికేషన్ ఇచ్చేస్తాం అంటే ఈ 4.5 సంవత్సరాలు గుర్తురాలేదు మేడం. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఎలక్షన్ 2 నెలల్లో పెట్టుకొని ఇప్పుడు నోటిఫికేషన్ అంటే ఎవరిని హేళన చేయాలనుకుంటున్నాను, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు, ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు మీరు? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడు ఎగ్జామినేషన్స్, ఎప్పుడు ఫలితాలు, ఎప్పుడు అపాయింట్మెంట్స్? ఎందుకంటే ఇలాంటి అబద్ధాలు జరగని విషయాల్ని జరిగేటట్లుగా మళ్ళీ యూత్ని మోసం చేయాలనుకుంటే యూత్ విల్ నెవర్ బి చీటెడ్. వాళ్ళు చాలా చక్కగా స్పష్టమైన వైఖరిలో ఉన్నారు. ఇప్పుడు దిస్ ఈజ్ యంగ్ ఇండియా అండి. ఇండియా యంగ్గా ఉంది. ఇప్పుడు యూత్ భవిత మొత్తం యూత్ మీద ఆధారపడి ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కూడా యూత్ మీద ఆధారపడి ఉందని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే ఈరోజు యువతను ఇంకా మభ్య పెట్టాలనుకుంటే అది కుదిరే పని కాదు. ఈ యూత్ రేపు ముందుండి ఎలక్షన్స్ జరపడానికి సిద్ధంగా ఉంది. మీ వాలంటీర్లు పనికిరారు, లేకపోతే నీ పేటీఎం బ్యాచ్ పనికిరాదు, లేకపోతే మీ గోండాలు రౌడీలు ఎంతమంది నిలబడ్డా కూడా యూత్ దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ముందు మాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంత మేలు జరిగింది, నీ వల్ల ఎంత నష్టం జరిగిందని ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో లక్షలాది మంది గొంతెత్తి అరిచిన రోజు నుంచి యూత్ మొత్తం నిన్నింటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పదలుచుకున్నాను.